సో వై దిస్ ఫండింగ్? మామూలుగా ఎవరెస్ట్ ఎక్కడానికి ఆ రోజుల్లోనే 38 నుంచి 40 లక్షలు అయ్యింది. ఎవరెస్ట్ ఎక్కడానికి 40 lakhs అవుతుంది. కొన్నిసార్లు మీరు అంత పీక్లో ఉన్నప్పుడు విజన్ బ్లర్ అయిపోతుంది, మీకు నెయిల్స్ కూడా నంబ్ అయిపోతాయి. సో నడక కూడా మనం ఒక్క అడుగు కూడా వేయలేం. మౌంటైన్ ఎక్కి ప్రతి ఒక్కరి ఫింగర్స్ నంబ్ అవుతాయి. నంబ్ అయిపోతే నెక్స్ట్ ఏమవుతుంది, ఫ్రాస్ట్ బైట్ అవ్వచ్చు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సమ్మ ఫ్రాస్ట్ బైట్ అవుద్ది, ఫింగర్స్ కట్ చేస్తారు, ఇవన్నీ బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి. మామూలుగా మౌంట్ ఎవరెస్ట్ ఒక్కసారి ఎక్కితేనే అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అసలు 3 times ఎక్కడానికి రీజన్ ఏంటి? అసలు 3 times ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఫస్ట్ నేను ఎక్కినప్పుడు నాతో పాటు వచ్చిన కో క్లైంబర్ కొంచెం సఫర్ అయ్యాడు. సో ఆమె వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ రెస్క్యూ. బట్ ఆ టైంలో ఇట్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి అండ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. 8,000 మీటర్లు దాటిన తర్వాత ఒక మనిషి అంతలా సిక్ అయిన తర్వాత వెనక్కి తీసుకురావడం అనేది జరగదు. ఇప్పుడు వచ్చాక నేను కూడా ఎక్కేచ్చాను. కొంతమంది ఏం చేస్తారంటే వేరే ప్లేస్లో ఫోటో దిగేసి ఇదే సబ్మిట్ అని చెప్పి న్యూస్కి ఇచ్చేసుకుంటారు. ఎలా ఎక్కగలుగుతారు, మాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు గోల్డ్ మెడలిస్ట్ ఇండియాకి, ఆడే ఎక్కడ ఎక్కాడు అని చెప్పుకోవడం కొంతమంది కొంచెం సరదా. అది రీఫండ్ ఇవ్వరన్న. ఎవరు? మీరు రిటర్న్ వచ్చేసి నేను రిటర్న్ వస్తే దాని రీఫండ్ ఇస్తాను. సో కిలిమంజారో ఒకటి ఆఫ్రికా హైయెస్ట్, అండ్ అలాగే సౌత్ అమెరికా హైయెస్ట్ మౌంటైన్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. 7,000 meters ఉంటుంది దగ్గర అకంకాగు అని. ఆ 2 క్లైమ్ చేశాను. అంటే మనం చచ్చిపోతే 2 కోట్ల కోడ్ వస్తుంది. సో అది మ్యాండేటరీ బై సేఫ్ సైడ్. సో ఆ ₹1,00,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకొని మళ్ళీ మిగతా ఎక్విప్మెంట్ అట్లా అటు ఇటు అడ్జస్ట్ చేయడానికి అన్నిటికీ ₹1,00,000 అటు ఇటు సెట్ చేసి వాళ్ళకి 8 లక్షలు కట్టేందుకు. సో అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఏది మోటివేట్ చేస్తుంది? ఒక మీలో ఉన్న అథ్లెటా, లేదా మార్షల్ ఆర్టిస్టా, లేదా ఇంకేదన్నా డీపర్ ఇన్సైడ్ మిమ్మల్ని? ఎవరైతే నాతో పాటు ఇన్నాళ్ళు జర్నీ చేసిన నా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు పైన. సో డే 2 లెగ్గానే 2 చాపర్స్ సౌండ్. సో 2 బాడీస్ వస్తున్నాయి అట్లా గేలాడి. నేను నాతో పాటు పాసంగ్ అని షెర్పాతను. ఓకే, షెర్పాస్ అంటే అది ఒక కమ్యూనిటీ, టిబెటియన్ అండ్ ఈ నేపాల్ సైడ్ కమ్యూనిటీ. ఇప్పుడు షెర్పాస్ 25 లక్షలు 50 లక్షలు తీసుకుని షెర్పాస్ ఉన్నారు, ₹1,00,000 తీసుకుని షెర్పాస్ ఉన్నారు, 2 కోట్లు తీసుకుని షెర్పాస్ ఉన్నారు. వెళ్తున్నాను నేను అందరిని అడిగా, క్లైంబర్స్ని హెల్ప్ చేయండి. ఎవరు హెల్ప్ చేయలేదు. 2 చేతులు జోడించి అడిగా, లిటరల్గా ఎవరు హెల్ప్ చేయలేదు. సో దే థింక్ దట్ ఐ వాజ్ ఆల్రెడీ డెడ్ ఇన్ ద మౌంటైన్. వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఈ అబ్బాయి చనిపోయాడు. ఓకే, డిక్లేర్ అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. సో దెన్ ఐ డిసైడెడ్ అగైన్ నేను ఖచ్చితంగా ఎక్కాలి. ఇంక ఇక్కడ అయితే ఎక్కుతా, నేను చచ్చిపోతాను. 2 ఆప్షన్స్, ఈ ఆప్షన్ లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ డైరీస్. ఇప్పటి వరకు కేఎన్ డైరీస్లో వచ్చిన పాడ్కాస్ట్లన్నీ ఒక డిఫరెంట్ ఫీల్డ్స్లో ఒక డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం. కానీ ఇవాల్టి పాడ్కాస్ట్ మాత్రం మీకు ఒక షియర్ గూస్ బంప్స్ని, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎందుకంటే షూట్ జరుగుతున్నంతసేపు నాకు కానీ నా టీంకి కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సే ఫేస్ చేసాం. అన్మేష్ వర్మ, ది మౌంటైనర్, అవర్ ఓన్ తెలుగు బాయ్ ఫ్రమ్ అవర్ ఓన్ వైజాగ్. సో మనోడి మీద నెట్ఫ్లిక్స్ బయోపిక్ రైట్స్ తీసుకునిందంటే మనోడి ఎంత అడ్వెంచరస్ మీరే ఆలోచించండి. 7 continentsలో 7 వాల్కనిక్ మౌంటైన్స్ని క్లైమ్ చేసిన ఏకైక పర్సన్ అన్మేష్ వర్మ. ఈ పాడ్కాస్ట్ చూస్తున్నంతసేపు మీకు ఒకటే అనిపిస్తుంది, ఒక మనిషి సంకల్పం దృఢంగా ఉంటే మౌంట్ ఎవరెస్ట్ సైతం తల వంచిన ఒక అరుదైన స్టోరీయే ఈ పాడ్కాస్ట్. డెఫినెట్గా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే ప్రతి సీను మిమ్మల్ని మౌంట్ ఎవరెస్ట్ దాకా తీసుకెళ్తుంది, దానికి నేను గ్యారంటీ. సో ఇలాంటి కాంటెంట్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తారా? డన్. అన్మేష్ అన్న, చాలామంది ఒక మౌంటైన్ క్లైమ్ చేయడానికి ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తారు. అట్లాంటిది మీరు 7 mountains చూస్ చేసుకున్నారు, డిఫరెంట్ పోలార్ రీజన్స్, వాల్కనోస్ ఇవన్నీ చూస్ చేసుకున్నారు. అసలు వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే ఇంట్రెస్ట్ అంటే పర్టికులర్గా ఏదో నేను అడ్వెంచరర్ అవ్వాలని ఏం కాదు. అంటే ఇప్పుడు నేను పుట్టి పెరిగింది అంతా వైజాగ్ ఏరియాస్ కదా. సో నాకు కేవ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే, గృహలు. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయాలని కొండలు ఎక్కేసి గృహలు చూడటం ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్ ఉండేది నాకు చిన్నప్పుడు. సో కొంచెం పెరిగిన తర్వాత నేను 2014 వరకు నాకు అసలు అడ్వెంచర్స్, మౌంటైనరింగ్, స్కీయింగ్ అసలు నో ఐడియా. అసలు హైయెస్ట్ మౌంటైన్స్ కానీ, లోయెస్ట్ మౌంటైన్స్, వాల్కనోస్ ఏది ఐడియా లేదు. ఓకే. సో 2014 ఒక ఆర్టికల్ చూసాం, అంటే ఎవరెస్ట్ ఈజ్ వెరీ డేంజరస్ టు క్లైమ్. సో పీపుల్ అంటే చనిపోతారు ఎక్కుతున్నప్పుడు. సో డెడ్ బాడీస్ కూడా కిందకి రావు, డెడ్ బాడీస్ కూడా అక్కడే ఉంటాయి. సో కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది, ఇంకొంచెం స్టడీ చేయడం స్టార్ట్. ఎగ్జైటింగ్ అనిపించింది. ఎగ్జైటింగ్ అంటే ఎప్పుడు మనం ఫెయిల్యూర్స్ నే చూడకూడదు. అంటే ఎక్కినాలు కూడా ఉన్నారు. సో చనిపోయిన కంటే ఎక్కినాలు ఎక్కువ, చనిపోయిన తక్కువ. సో నాకేమనిపించింది అంటే ఇలాంటిది ఒక ట్రై చేయాలని. బట్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉన్న వాళ్ళకి అంత పెద్ద ఎక్స్ప్లోజర్ ఎక్కడ ఉంది? అసలు ఎవరెస్ట్ అంటే ఎవరికి తెలియదు. సో ఎవరెస్ట్ అంటే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అని తెలుసు, ఎక్కాలంటే ఎలాగా, వెళ్ళటం ఎలాగా, ఎవరిని అడగాలి, ఎవరు ఏంటి అటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో బట్ ఐ హ్యావ్ దట్ ఇంటెన్షన్స్, ఎలాగైనా క్లైమ్ చేయాలి ఇలాంటిదని.
ఎందుకంటే ఎవరెస్ట్ అన్నది ఓన్లీ ఫిజికల్ గా ఫిట్ ఉన్న వాళ్ళే మాత్రం ఎక్కేస్తారు అనుకోవటం ఒక అపోహ. సో మెంటలీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా మెంటలీ ఫిట్ అయి ఉండాలి, ఆ వెదర్ ని మనం మేనేజ్ చేయగలిగి ఉండాలి. సో ఇవన్నీ తెలిసినప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఆ సంకల్పం ఉండింది వెళ్ళాలని. సో ఒకరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. సో ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరెస్ట్ ఎక్కాలని అనుకుంటున్నారో, మిషన్ ఎవరెస్ట్ అని గవర్నమెంట్ ఒక మిషన్ స్టార్ట్ చేసింది. సెలక్షన్ ప్రాసెస్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మేమే ఫండింగ్ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కిస్తామని. సో వై దిస్ ఫండింగ్? మామూలుగా ఎవరెస్ట్ ఎక్కడానికి ఆ రోజుల్లోనే 38 నుంచి 40 లక్షలు అయ్యింది. అంటే 2017 మ్యాటర్ ఇది. ఇప్పుడు ఇంకా పెరిగింది అనుకో. సో అంత డబ్బు 38 to 40 lakhs అప్రాక్స్. ఎవరెస్ట్ ఎక్కడానికి 40 lakhs అవుతుందా? ఈజీగా. ఓన్లీ పర్మిట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 18 lakhs. పర్మిషన్స్ కి 18 lakhs. పర్మిట్ అంటే మౌంటైన్ పర్మిట్. ప్రతి మౌంటైన్ కి పర్మిట్ ఉంటది. ఓకే. హైట్స్ బట్టి నువ్వు బేస్ క్యాంప్కి వెళ్ళాలంటే ఒక పర్మిట్, ఎవరెస్ట్ సమ్మిట్ కి వెళ్ళాలంటే ఒక పర్మిట్. నార్త్ సైడ్ ఒక రేటు, సౌత్ సైడ్ ఒక రేట్. 2 రూట్స్ ఉన్నాయి ఎవరెస్ట్ కి అఫీషియల్ గా. ఓకే. సో రూట్స్ బట్టి పర్మిట్స్ బట్టి ఉంటుంది. సో అరౌండ్ అంటే మనం 30 lakhs కి చేయొచ్చు, 40 lakhs కి చేయొచ్చు, బట్ ఇట్స్ ఆల్ బిజినెస్ కదా ఎవరిదైనా. సో అరౌండ్ 40 lakhs అయితే అవుద్ది ఈజీగా. ఓకే. గైడ్ కాస్ట్, లాజిస్టిక్స్, ఎక్స్పెడిషన్ అంతా. సో గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్ అయ్యా. సో అలాగే అడ్వెంచర్ లోకి వెళ్ళడం జరిగింది కాల్ చూసి. ఓకే. సో గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా చేస్తుందా లేదా ఆ పర్టికులర్ టైం వరకే? లేదు, ఇప్పుడు ఆపేశారు. సో ఇట్స్ గోయింగ్ టు ఇన్ డిఫరెంట్ వే. అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన చాలా మంచి ఇంటెన్షన్స్ తో స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ని పిక్ చేసుకోవడం కారణం ఏంటంటే వీళ్ళు ఎవరెస్ట్ లాంటివి ఎక్కితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవుద్ది, ఒక అడ్వెంచర్ ఇండస్ట్రీ అన్నది మనం కూడా డెవలప్ చేయొచ్చు ఆంధ్ర లాంటి స్టేట్స్ లో అన్న ఒక మంచి ఇంటెన్షన్ తో చేశారు. బట్ అది అక్కడికి వెళ్ళి జనాలు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అది గవర్నమెంట్ బ్యాడ్ నేమ్ వచ్చే సూచనలు ఇస్తుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారని నేను అనుకుంటున్నా. బట్ ఇట్ వాజ్ నాట్ అఫీషియల్, ఎక్కడ చెప్పింది కట్ట కాదు నేను అనుకుంటున్నా. కొన్నిసార్లు మీరు అంత పీక్లో ఉన్నప్పుడు విజన్ బ్లర్ అయిపోతుంది, మీకు నెయిల్స్ కూడా నంబ్ అయిపోతాయి, సో నడక కూడా మనం ఒక్క అడుగు కూడా వేయలేం. సో అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఏది మోటివ్ చేస్తుంది? ఒక మీలో ఉన్న అథ్లెటా లేదా మార్షల్ ఆర్టిస్టా లేదా ఇంకేదన్నా డీపర్ ఇన్సైడ్ యూ మిమ్మల్ని నడిపిస్తుందా? అంటే ఇప్పుడు ఎప్పుడు సిచ్యువేషన్ అనేది వేరీస్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్. సో ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది కోసం చెప్తా, అక్కడ డెడ్ బాడీస్ ఉంటాయని తెలుసు, అక్కడ ఉంటాయని భయపడతారు. సో మనిషి ఎవరెస్ట్ ఎక్కడానికి అక్కడ వరకు వచ్చి అమ్మ అక్కడ డెడ్ బాడీస్ ఉంటాయి ఆ భయం అనేది కొంతమందికి ఉంటుంది. కొంతమంది డోంట్ కేర్. అంటే ఇప్పుడు ఎవరెస్ట్ జర్నీలో ఎలా ఉంటుంది అంటే నడుస్తా నీ పక్క ఫ్రెండ్ ఒకసారి చచ్చిపోతాడు, నడుస్తా యూ హ్యావ్ టు సీ దట్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ దట్. సో ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటారు. ఇంకా అంటావా, మౌంటైన్ ఎక్కి ప్రతి ఒక్కరి ఫింగర్స్ అవుతాయి, క్వైట్ కామన్. ఆ అవుద్దని అందరికి తెలిసి కూడా భయపడతారు, అమ్మో నాది అయిపోయింది. అయిపోతే నెక్స్ట్ ఏం అవుద్ది, ఫ్రాస్ట్ బైట్ అవ్వచ్చు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అమ్మ ఫ్రాస్ట్ బైట్ అవుద్ది, ఫింగర్స్ కట్ చేస్తారు, ఇవన్నీ బ్రెయిన్ లో రన్ అవుతా ఉంటాయి. సో అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్. అలా కాకుండా నాకు అయింది, నాకు ఫ్రాస్ట్ బైట్ అయింది, బట్ నాకు యాంప్టేట్ అవ్వాలా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఫింగర్స్ కి 2 times అయింది నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ యాంప్టేట్ చేశారు మేము ఉన్న కొన్ని ఎక్స్పిడిషన్స్ లో. నాకేం అవ్వాలా అంటే ఐఎమ్ లక్కీ అని చెప్పొచ్చు. అండ్ నేను నాకు దాని మీద ఫీర్ అయితే లేదు, ఏదో నా వేలు పోతాయా నా ప్రాణం పోద్దని ఫీర్ అయితే 1% కూడా లేదు, ఇప్పుడు వరకు లేదు. ఫ్యూచర్లో ఏమైనా వస్తుందో లేదో నేను చెప్పలేను. సో ఈ యాటిట్యూడ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మార్షల్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల వచ్చిందా లేదా మీరు స్టార్టింగ్ నుంచి ఇలా డిఫరెంట్ మైండ్ సెట్తో పెరిగారా? అలా ఇట్స్ నాట్ అబౌట్ యాటిట్యూడ్స్, అబౌట్ లైక్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్. సో ఇప్పుడు నాకు నెగిటివ్ జరుగుద్దన్న మైండ్ కాకుండా పాజిటివే జరుగుద్దన్న మైండ్ సెట్ తోటి డెవలప్ అయిన మనిషిని. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఆల్ బికాస్ ఆఫ్, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ నేను ప్రాక్టీస్ చేసింది కరాటే. కరాటే అంటే ఏదో వెళ్ళి మనిషిని కొట్టేయటం కాదు. కరాటే ఈజ్ డిజైన్ టు సెల్ఫ్ డిఫెన్స్. అది డిజైన్ చేసిందే ఒక మనిషి నుంచి మనం కాపాడుకోవడానికి బేసికల్ గా, అండ్ మనలో ఉన్న కోపాన్ని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి. సో వీ డూ ప్రేయర్ బో అంటే మెడిటేషన్, కామన్ ఫర్ ఎవ్రీ కరాటే ఆర్టిస్ట్. ది బెస్ట్ ఆర్ట్, బెస్ట్ స్పోర్ట్ అని అనొచ్చు. అదే నేను ఆడుతున్నానని నేను చేశానని కాదు, కానీ అంటే అందులోనే మెడిటేషన్ చేస్తాం. కరాటీలో పంచెస్ నేర్చుకుంటాం, కిక్స్ నేర్చుకుంటాం, బ్లాక్స్ నేర్చుకుంటాం, చాప్స్ నేర్చుకుంటాం, స్వీప్స్, త్రోస్, ద ఓన్లీ స్పోర్ట్స్ విచ్ షోస్ ఎవ్రీథింగ్. సో దానివల్ల నాకు కొంచెం మెంటల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఐఎమ్ వెరీ ఫిట్ అని నేను ఫీల్ అవుతా. దట్ ఈస్ మై బేసిక్ అండ్ మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ అనుకుంటా. సో మీ మార్షల్ ఆర్టిస్ట్ ప్రాక్టీస్ మీకు మౌంటైనర్గా హెల్ప్ అయింది 100%. ఓకే. ఇంకోటి, మేము మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఒక మైండ్ బ్లోయింగ్ విషయం తెలిసింది. మామూలుగా మౌంట్ ఎవరెస్ట్ ఒక్కసారి ఎక్కితేనే అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మీరు దాన్ని 3 times క్లైమ్ చేశారు, అందులో
2 సైక్లోన్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు క్లైమ్ చేశారు. అసలు 3 టైమ్స్ ఎక్కడానికి రీజన్ ఏంటి? అసలు 3 టైమ్స్ ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మామూలుగా నాకు కూడా 3 టైమ్స్ ఎక్కడం చాలా ఇష్టం మామూలుగా. బట్ దేవుడికి కూడా తెలుసు 3 సార్లు ఇక్కడికి డబ్బులు అరేంజ్ చేయడం చాలా కష్టం అని. సో దే మేడ్ ఎ డిఫరెంట్ ప్లాన్. సో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నాతో పాటు వచ్చిన కో క్లైంబర్ కొంచెం సఫర్ అయ్యాడు, అంటే సమ్మిట్కి వెళ్ళే దగ్గరలో. సో టీం అంతా అప్పుడు తనని రెస్క్యూ చేయాలని డిసైడ్ చేశారు. సో ఆమె వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ రెస్క్యూ. అంటే నేను సమ్మిట్కి వెళ్ళకుండా ఇంక సాక్రిఫైస్ చేసి తనతో పాటు రావడం జరిగింది. సో వీ టుక్ ఎ డెసిషన్. యూజువల్లీ మౌంటైన్స్లో లైఫ్ ఫస్ట్ కాదు, సర్వైవల్ మనదే ఫస్ట్. వేరే వాళ్ళని కాపాడటం అనేది ఫూలిష్ థింకింగ్ ఇప్పటికి కన్సిడర్ ఈ రోజుకి ఎప్పటికీ అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఎవరికి ఏదైనా జరిగి ఇద్దరు ఒకే సిచ్యువేషన్ ఉంటే ఫస్ట్ మనం కాపాడుకొని కిందకి రావాలి. ఒకరిని రెస్క్యూ చేసే టైంలో మనం కూడా చచ్చిపోవచ్చు. అది బేసిక్గా చాలా మంది జరుగుద్ది అండ్ ఎవరు ఎంకరేజ్ చేయరు. బట్ ఆ టైంలో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి, సో గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకుంది ఎలాగైనా కాపాడాలని. అండ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. 8,000 మీటర్లు దాటిన తర్వాత ఒక మనిషి అంతలా సిక్ అయిన తర్వాత వెనక్కి తీసుకురావడం అనేది జరగల. సో ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే మీకు కమ్యూనికేషన్ ఉంటుందన్న, అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్? గవర్నమెంట్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, ఓకే. సో వాళ్ళతో ఫోన్ కనెక్షన్ ఉంటుంది బేస్ క్యాంప్ నుంచి. మాకు కంటిన్యూస్ బేస్ క్యాంప్ నుంచి కనెక్షన్ ఉంటుంది, అంటే మాట్లాడేది. వీ క్యారీ శాటిలైట్ ఫోన్స్. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరైనా ఏదైనా అటు ఇటు అయినా ఏదైనా అన్ని తెలుస్తాయి. పీక్ లో కూడా వర్క్ చేస్తుంది శాటిలైట్. మరి శాటిలైట్ ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కిందకి. వీఆర్ సబ్మిటెడ్ అట్ ది టైం, ఈ టైంలో ఈ వెదర్లో ఇక్కడ సబ్మిట్ చేసాము పలానా వ్యక్తి, ఇదంతా ఇన్ఫర్మేషన్ కింద బేస్ క్యాంప్ లో రికార్డ్ చేసుకుంటారు. సో అది కంపల్సరీ క్యారీ చేస్తాం. బట్ హార్ష్ వెదర్ కండిషన్స్ లో ఏమైనా స్విచ్ ఆఫ్స్ అవి అయినా ఏదైనా అయినా దెన్ ఇట్ వీడియో ప్రూఫ్ ఇవన్నీ. సో ఫోటో ప్రూఫ్ అనేది ఇప్పుడు లేదు ఇంకా. వీడియో ఇప్పుడు అందరూ మాక్సిమం ఫేక్ చేస్తారు. ఓకే. ఎవరెస్ట్ సమిట్స్ తో కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వరకు ఎక్కిన 100 మెంబర్స్ తీసుకున్నాం అనుకో, అందులో ఒక 70 to 60% ప్రాపర్ సమిట్స్, మిగతావన్నీ ఫేక్. ఇట్ వాజ్ ఇన్ ఆర్టికల్, నేను చదివిన దాని ప్రకారంగా. నేనే చూసాను చాలా మంది ఎక్కలేని వాళ్ళు ఎప్పటికీ ఎక్కేమని క్లైమ్ చేసుకున్నాను. ఇప్పటికీ దే ఆర్ ఫైటింగ్ దట్ వీఆర్ క్లైమ్. బట్ నాకు తెలిసి వాళ్ళు ఎక్కలేదని, వాళ్ళకి తెలిసి ఎక్కలేదని. సో ఫేక్ అంటే ఎట్లా చేస్తారన్న? ఫేక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ సమిట్ ఉంది, నీకు కొన్ని సమిట్స్ వెదర్ ప్రకారంగా నీకు తెలియదు అది ప్రాపర్ సమిట్టా కాదా అని. కొంతమంది ఏం చేస్తారంటే వేరే ప్లేస్ లో ఫోటో దిగేసి ఇదే సమిట్ అని చెప్పి న్యూస్ కి ఇచ్చేసుకుంటారు. సో న్యూస్ లో వన్స్ టెలికాస్ట్ అయిన తర్వాత అందరూ అదే కదా బిలీవ్ చేస్తారు. సో అలాగా ఫేక్ చేసినవి చాలా ఉన్నాయి, అండ్ కొన్ని ఎడిట్ చేసినవి ఉన్నాయి. ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చాక నేను కూడా ఎక్కించామన్న మౌంట్ ఎవరెస్ట్. వచ్చాక ఈవెన్ నన్ను అడిగితే సింహం ఎక్కచ్చు, పులి ఎక్కచ్చు, జింక్ ఎక్కచ్చు, అసలు క్లైంబింగ్ రాని ఎవరైనా ఎక్కచ్చు. అలాగే ఇలాగా నేను కూడా చూపించేస్తున్నాను. సో ఇట్స్ హ్యాస్ అ డిఫరెంట్ పార్ట్. నెక్స్ట్ 2 times అన్న? నెక్స్ట్ 2 times ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత నేను యూజువల్లీ సాక్రిఫైస్ చేసా. నేనేమి అన్ఫిట్ అయ్యో లేదంటే ఎక్కలేకో కాదు. బట్ బయటకు న్యూస్ ఎలా వచ్చిందంటే ఈ అబ్బాయి ఎక్కలేక వచ్చేసాడు అని వెళ్ళిపోయింది న్యూస్. సో అది నేను తీసుకోలేకపోయాను. నేను మామూలుగా స్వతహాగానే నేను అబ్బాయిని కాపాడటానికి ఇదే జెన్యున్ రీజన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ బయటకు వెళ్ళిందంటే కరాటీ వరల్డ్ ఛాంపియన్ ఎక్కలేకపోయాడు అన్నట్టు వచ్చింది. అది నేను తీసుకోలేకపోయాను. సో ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుందంటే అందరూ ఎక్కేయగలుగుతారని అడిగారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఎలా ఎక్కగలుగుతారు, మాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు గోల్డ్ మెడలిస్ట్ ఇండియాకి, ఆడే ఎక్కలేకపోయాడు అని చెప్పుకోవడం కొంతమందికి కొంచెం సరదా. బట్ రీజన్ ఎవరు చెప్పరు ఎందుకు ఎక్కలేకపోయాడు అంటే. ఏమైందంటే కొంతమంది ఎలా చెప్పారంటే అబ్బాయికి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పడలేదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పడలేదనో, కాల్ నొప్పి వచ్చింది, బట్ ఇట్స్ నాట్ రీజన్ కమింగ్ బ్యాక్. అది ఎప్పుడో నేను వచ్చేసి తర్వాత వెళ్ళిన తర్వాత ఐ ఫౌండ్ అవుట్ టు హ్యావ్ సమ్ లెగ్ పెయిన్, అంతే తప్ప దానివల్ల వెనక్కి వచ్చింది అంటే అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని చెప్పడం జరిగింది. సో దెన్ ఐ డిసైడెడ్ నేను ఖచ్చితంగా క్లైమ్ చేయాలని. అప్పుడంటే గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది 40 లక్షలు. ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారు? అది రీఫండ్ ఇవ్వరు అన్న? ఎవరు? మీరు రిటర్న్ వచ్చేసి నేను రిటర్న్ వస్తే వాళ్ళు రీఫండ్ ఇస్తారు. అలా ఇస్తే చాలా మంది పాటి కోటీశ్వర్లు అవుతారు. ఆ వంక పెట్టుకుని డబ్బులు ఎవరు ఇస్తారు, అక్కడ వరకు వెళ్ళి వచ్చేస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. ఇట్స్ అదర్ టైప్ ఆఫ్ ఇది. సో అలాగే ఉండదు. సో నేనేంటంటే ఖచ్చితంగా ఎక్కాలని దృఢంగా ఫిక్స్ అయ్యా. సో టైం కోవిడ్ వచ్చింది. సో అప్పటికి నేను 2 times గోల్డ్ మెడల్ కొట్టా వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో. కొంచెం పేరు వచ్చింది. సో నేనేమనుకున్నానంటే కాన్ఫిడెంట్ గా ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు వెళ్దాం అని చెప్పి చాలా మందికి రీచ్ అయ్యే టైంకి కోవిడ్ వచ్చింది. సో అప్పుడు నేను 2 mountains ఎక్కా. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా అంటే ఇప్పటి వరకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను ఎక్కడమే ఫస్ట్ ఎవరెస్ట్ ఎక్కా ఆంధ్ర గవర్నమెంట్ తో. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మౌంటైనరింగ్ ఎక్స్పీరియన్స్.
సో ఇప్పుడు నువ్వు ఒక స్పాన్సర్ రీచ్ అయ్యి నాకు డబ్బులు కావాలంటే వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అన్నారు అనుకో, నేను ఎవరెస్ట్ ఎక్కడైపోయానని చెప్పలేను కదా. సో హ్యావ్ టు షో సంథింగ్, నేను ఈ మౌంటైన్స్ ఎక్కాను, సో నాకు సపోర్ట్ చేయండి అని అడుగుదామని. సో కిలిమంజారో ఒకటి ఆఫ్రికా హైయెస్ట్, అండ్ అలాగే సౌత్ అమెరికా హైయెస్ట్ మౌంటైన్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. 7,000 meters ఉంటుంది దగ్గర అకంకాగు అని. ఆ రెండు క్లైమ్ చేశాను. రెండు క్లైమ్ చేస్తే కొంతమంది పాజిటివ్, అంటే మనం దానికి స్పాన్సర్ చేశారా మీరు? ఓన్ చేశారు. అప్పుడు వైజాగ్ నుంచి కొంతమంది స్పాన్సర్ చేశారు. సో వాళ్ళు చేయటం వల్లే ఇనిషియేట్ చేశారు. బట్ వాళ్ళు ఎవరెస్ట్ కానీ ఏం ప్రామిస్ చేయలేదు. బట్ దట్ నా మెయిన్ గోల్ తెలుసు వాళ్ళకి. సో అయిపోయింది. తర్వాత కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్, నాకు అది అడ్వాంటేజ్ అయింది ఏంటంటే బాగా ఫిట్నెస్ లోకి వెళ్ళటానికి, మైండ్ని ప్రిపేర్ చేయటం ఇవన్నీ చేయటం అనేది బాగా జరిగింది. బట్ ఫండ్ ఏం రాలా. ఐ ట్రైడ్, బట్ ఆ ఇయర్ చేయాలని ఫిక్స్ అయ్యా 2021లో చెయ్యాలి అని. సో రీచ్ అవుట్ అయ్యా కొంతమందికి. తర్వాత ఒక 10 lakhs వరకు వచ్చింది దగ్గర. ఓకే. సో అడిగారు, నేను ఎలా వెళ్ళామనంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయని అడుగుతారు. ఏమన్నా స్పాన్సర్ 40 lakhs ఇవ్వమంటే ఎవరు కదా. సో ఫర్ సపోజ్ నీ దగ్గర ఎంత ఉన్నాయని అడుగుతారు. నాకు ఆల్మోస్ట్ 20 lakhs సెట్ అయిపోయి ఇంకో 5 lakhs ఉంటే చాలని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి అదే చెప్పాను. సో మిగతా డబ్బులు అరేంజ్ చేయాలని అడిగారు. అరేంజ్ చేయాలంటే 5 lakhs ఇచ్చారు ఒక ఆయన. అలాగే ఇంకో ఆయన హైదరాబాద్ లోనే ఇంకో ఆయన కూడా అదే క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు నేను ఇచ్చే డబ్బులు ఎక్కడ సరిపోతుంది అంటే, లేదు సార్ ఆల్రెడీ అన్ని వచ్చి ఒక 5 lakhs లేక అని చెప్పి మళ్ళీ ఆయన 5 lakhs ఇచ్చారు. నేను అలాగే ఇంకొక 10 మంది జెన్యూన్ అని కలిసి ఉంటే నాకు అయిపోతుంది. బట్ టైం దగ్గర పడిపోతుంది. సీజన్ ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. సో ఐ డిసైడెడ్ కి ఇది జరగదు, ఇప్పుడు మనకు డబ్బులు రావు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పి ఆ 10 lakhsతో నేపాల్ వెళ్ళిపోయా. అందరికీ నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పాను. అందరూ ఏమనుకున్నారంటే స్పాన్సర్షిప్ వచ్చింది వెళ్తున్నాడు అనుకున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఏజెన్సీ ఉంటుందో 7 Summit Treks అని, ఓకే. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను అంటే, ఓకే వీల్ అరేంజ్ పర్మిట్ అంటే, నా దగ్గర 10 lakhs ఉన్నాయని చెప్పా. 10 lakhsతో పర్మిట్ కూడా రాదు, మేమేం హెల్ప్ చేయలేము అని చెప్పారు. డైలీ మార్నింగ్ వెళ్ళి కూర్చొని నేను ఆఫీస్లో అలాగా వాళ్ళ ముందు ప్లీజ్ హెల్ప్ చేయండి అని, మళ్ళీ వచ్చేవాడిని. అలా 3 days అక్కడ హోటల్ బిల్ ఎక్కువైపోతుంది, బ్యాంక్ లో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. సో ఏం చేయాలో అర్థం కాదు, వెనకాల రాలేను ఇంకా. సో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా ఎక్కాలని. సో మళ్ళీ వెళ్ళి కూర్చున్నా, సార్ కొంచెం ఇలాగా ఎలాగైనా ఎక్కాలి అంటే, లేదమ్మా అలా అవ్వదు అంటే, నేను వెళ్ళి ఎక్కొచ్చాక వచ్చేస్తానని చెప్పా. నేను సబ్మిట్ అయ్యి వచ్చి రాగానే ఇస్తాను సార్, అప్పుడు నాకు స్పాన్సర్స్ ఇస్తారు డబ్బులు ఎక్కిన తర్వాత అంటే, ఎవరెస్ట్ ఎక్కినోడు వెనక్కి వస్తాడో రాదో తెలియదు. సో నువ్వు ఇలాంటి ప్రామిస్ చేసి వెళ్ళి రావడానికి కట్ట మేమేం సపోర్ట్ చేయలేము అని చెప్పారు. అప్పుడు మా కోచ్ ఇక్కడ శేఖర్ బాబు గారు అని ఉంటారు హైదరాబాద్, ఆయనతో చేయించా ఫోన్. వాళ్ళిద్దరికి ఆల్రెడీ టచ్ ఉంది. సో ఆయన చెప్పారు, ఇలా అబ్బాయికి ఆల్రెడీ ఇండియా గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడండి, వెరీ జెన్యున్ క్యాండిడేట్, ఇస్తానన్నాడంటే ఇచ్చేస్తాడు ఖచ్చితంగా అని, అందులో ఏ డౌట్ లేదని నాది కూడా హామీ అని ఆయన చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన పిలిపించారు, నీ గోల్డ్ మెడల్ వచ్చిందా అని. ఆ వీడియోస్ అవి చూసి హీ వాజ్ ఇంప్రెస్డ్. ఓకే నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వి అని అన్నారు. ఓకే. సో వాళ్ళ ఆఫీస్ వాళ్ళని కలమన్నారు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి వెళ్తే వాళ్ళందరూ అంత పాజిటివ్ తీసుకున్నారు, ఎవడో ఓసీగా ఎక్కుతున్నాడు అంటే మనకి రెగ్యులర్ గా దొరికే రెస్పెక్ట్ దొరకదు. ఎప్పుడైతే యూఆర్ నాట్ గివింగ్ ఫుల్ మనీ అన్ని, సో అవన్నీ నాకు చాలా హర్టింగ్ అనిపించేది. బట్ నాకు తెలుసు నేను ఉన్న పొజిషన్, అందరూ అలాగే ట్రీట్ చేస్తారు అలాంటి అన్నాను. సో శుభ్రంగా వాళ్ళతో కన్విన్స్ చేసుకొని, వాళ్ళు మొత్తం 10 lakhs ఎంతో కడతాను అనుకున్నా, నేను మళ్ళీ 8 lakhs ఎంతో కట్టినట్టున్నా. ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ కామన్ క్రైటీరియా అక్కడ. వితౌట్ ఇన్సూరెన్స్ ఎవరెస్ట్ క్లైమ్ చేయను. సో అది కూడా అంత అవేర్నెస్ లేదు నాకు యాక్చువల్లీ. సో మళ్ళీ ఇన్సూరెన్స్ అన్నారు, ఇన్సూరెన్స్ ₹1,00,000 అంటే మనం చచ్చిపోతే 2 కోట్లు కోటి వస్తుంది. సో అది మ్యాండేటరీ బై సేఫ్ సైడ్. సో ₹1,00,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకొని మళ్ళీ మిగతా ఎక్విప్మెంట్ అట్లా అటు ఇటు అడ్జస్ట్ చేయడానికి ఎన్నిటికి ₹1,00,000 అటు ఇటు సెట్ చేసి వాళ్ళకి 8 lakhs కట్టాయి. ఎంతకి 8 lakhs ఎంతో, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కట్టినట్టున్నారు. సో అలా స్టార్ట్ చేశా జర్నీ. సో అక్కడ నుంచి ఒక రష్యన్ టీం, అలాగే ఒక ఇంటర్నేషనల్ టీం అంటారు, ప్రతి కంట్రీ నుంచి ఒక్కొక్కరు ఉన్నాం. అలా ఒక ఇంటర్నేషనల్ టీంతో పాటు నన్ను పంపించారు. సో సక్సెస్ఫుల్గా బేస్ క్యాంప్ వెళ్ళాము. బేస్ క్యాంప్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొన్ని రోజులు రొటేషన్ చేస్తాం, అంటే క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3. సో ఇవన్నీ రొటేషన్స్ అవుతా ఉంటాయి అన్నమాట. సో బేస్ క్యాంప్ వెళ్ళాము. బేస్ క్యాంప్ దగ్గర నుంచి క్యాంప్ రొటేషన్స్ ఉంటాయి, అంటే క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ 4. క్యాంప్ 4 అంటే 8,000 meters. అక్కడ నుంచి సబ్మిట్ చేసి మళ్ళీ వస్తాం కిందకి. సో డే 1 రెస్ట్ తీసుకున్నాము. ఒక డే 2, డే 3 తర్వాత రొటేషన్ స్టార్ట్ చేద్దామని. సో డే 2 లెగిసా. డే 2 లెగ్గానే 2 చాపర్స్ సౌండ్, సో 2 బాడీస్ వస్తున్నాయి అట్లా గేలాడి. సో మనకి ఏంటంటే రోప్ ఫిక్స్ చేస్తారు ఎవరెస్ట్ టాప్ వరకు. సో రోప్ ఫిక్సింగ్ టీమ్ అని ఉంటారు. సో సడన్ గా ఐస్ ఫాల్ అయ్యి వాళ్ళు ఐస్ కింద ఉండిపోయారు. సో ఇంజూర్ అయ్యారు, చనిపోయారు, సంథింగ్ ఏదో. సో 2 వచ్చాయి బాడీస్. సో ఫస్ట్ మన హిందూ ఇది అన్ని కదా అప్సెకండ్ లా ఫీల్ అయిపోయింది. ఇదేంటి స్టార్టింగ్ డే ఇలా అయింది, ద ఫస్ట్ డే అంటే అప్పుడు ఆ రోజు వెళ్ళాలి యాక్చువల్లీ, ఒక రొటేషన్కి వెళ్ళి రావాలి. సో
అని అనుకుని మళ్ళీ శుభ్రంగా మెడిటేషన్ చేసుకొని ఇట్ హ్యాపెన్స్. సో ఇది అని. సో మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా రొటేషన్స్ అన్ని కంప్లీట్ చేసి ఫైనల్గా సమ్మిట్ పుష్కి రెడీ అయ్యాం. ఓకే. నేను, నాతో పాటు పాసంగ్ అని షెర్పాతను. ఓకే. షెర్పాస్ అంటే అది ఒక కమ్యూనిటీ, టిబెటియన్ అండ్ ఈ నేపాల్ సైడ్ కమ్యూనిటీ. వాళ్ళు పుట్టడమే 4000 meters అలా పుడతారు. సో ఆ ఏరియా అంటే మౌంటైన్ ఏరియాలో పుట్టే వ్యక్తులు, అండ్ ఆ కమ్యూనిటీ పేరు షెర్పా. వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు ఎవరెస్ట్ యూజువల్లీ గైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవరెస్ట్ ఎక్కిన టెన్జిన్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ. ఆ ఎడ్మండ్ హిల్లరీ అని ఎక్కిన దానికి కారణం ఈ టెన్జిన్ నార్గే అన్న షెర్పా. ఈ టెన్జిన్ నార్గే అన్న షెర్పాయే తీసుకొని వెళ్ళారు ఆయన ఎడ్మండ్ హిల్లరీ అన్న. వాళ్ళే ఫస్ట్ ఎవరెస్ట్ ఎక్కారు హిస్టరీలో. సో వితౌట్ షెర్పా, యూజువల్లీ షెర్పాస్ తోటే వెళ్తారు. వితౌట్ షెర్పా ఎక్కిన వాళ్ళు అంతగా ఏమి ఉండరు. వాళ్ళకి పే చేస్తారా మీరు? వాళ్ళకి పే చేయాలి. సో ఇదంతా కంబైన్డ్ ప్యాకేజ్. నాకు తెలిసి షెర్పాకి ఒక 5 to 8 lakhs ఇస్తారు. ఇంకా ఎక్కువ ఇస్తారు, 10 lakhs ఇస్తారు. ఇప్పుడు షెర్పాస్ 25 lakhs 50 lakhs తీసుకున్న షెర్పాస్ ఉన్నారు, 1 crore రూపాయలు తీసుకున్న షెర్పాస్ ఉన్నారు, 2 crore తీసుకున్న షెర్పాస్ ఉన్నారు. సో ఆ డిమాండ్ ఉంది. సో నాతో పాటు పాసింగ్ అని షెర్పా. సో మాకు ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు నాకు ఎందుకో తెలియదు కానీ తను ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ఎవరెస్ట్ ఎక్కలా. నన్ను అడిగారు, బట్ తనకి మంచిగానే ఉంది అలవాటు మౌంటైన్స్ లో. నాకు ఇప్పుడు నేను షెర్పా మీద డిపెండ్ అవుతాను, ఆయన ఖచ్చితంగా నాకు అన్ని సపోర్ట్ చేయాలని ఏం లేదు. ఓకే ఫైన్, నాకు ఓకే అని చెప్పి నేను తను తీసుకుని ఇద్దరం సమ్మిట్ పుష్కి వెళ్ళాము. ఇంకా 8600 meters, 8500 meters అనుకోండి, అబౌవ్ 8000 meters ఇంకా ఎగ్జాక్ట్ గా. సో వెళ్ళిన తర్వాత తనకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది ముక్కులో నుంచి, నోట్లో నుంచి. సో సడన్ గా ఫెయింట్ అయిపోయాడు, అలాగే అక్కడ పడిపోయాడు. సో ఇది ఎలా ఉంటుందంటే, తను ఎంత సఫర్ అవుతున్నాడో నాకు కనిపించదు, ఎందుకంటే తన లీడ్ ఉంటాడు, నేను వెనకన ఉంటాను. సో నడుస్తున్నాడు కదా అని అనుకున్నాను తప్ప సఫర్ అవుతున్నాడని నాకు కనిపించలే. సో మేబీ మరి నేను పుష్ చేస్తున్నాను, ఎక్కువ వెళ్ళటం నట్టం. ఇప్పుడు మామూలుగా బ్రేక్స్ తక్కువ అయ్యాయో మరి ఏంటో, నాట్ నోటీస్డ్. బట్ యూజువల్లీ క్లైమ్ ఫాస్ట్, నేను ఎప్పుడు ఫాస్ట్ గానే క్లైమ్ చేస్తాను. సో తను మంచి క్లైంబరే, బట్ ఈ ఓవర్ బ్లీడింగ్ అయ్యి అక్కడే ఫెయింట్ అయిపోయాడు. సో నాకు నోవేర్ సిచ్యువేషన్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే 1% కూడా. షెర్పాస్ ఫెయింట్ అయిపోతారు, అలా అయిపోతారు. ఇది ఎవరికైనా జరగచ్చు, చాలా మంది జరుగుద్ది కూడా. అలా మనం చెప్పలేం, ఎవ్రీ వన్ ఇస్ హ్యూమన్ కదా, అలాగే నేను చెప్పలేం. కానీ నాకు అలా మళ్ళీ అలా జరుగుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే. సో ఇన్ని హర్డల్స్ తో వచ్చాం కదా ఇక్కడ వరకు, డబ్బులు లేక ఏమీ లేక. సో నాకు అది సిచ్యువేషన్ ఎలా తీసుకోవాలో అర్థం కాల. సో అదేంటంటే చిన్న పాత ఉంటుంది, మనం క్రాస్ చేయడానికి ఇంకో చిన్న పాత ఉంటుంది. సో అందరిని అడుగుతున్నాను, హెల్ప్ చేయండి అబ్బాయిని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళటానికి. ప్రతి ఒక్కరు ఇచ్చిన సజెషన్ అంటే, అక్కడ వదిలేసి అయితే నువ్వు సమ్మిట్కి వెళ్ళిపోతానంటే సమ్మిట్కి వెళ్ళిపో, లేదంటే ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపో, మనిషిని కాపాడటానికి మాత్రం అవ్వదని. ఎవరు చాలా మంది షెర్పాస్ని వెళ్తున్నాను నేను అందరిని అడిగా, క్లైంబర్స్ ని హెల్ప్ చేయండి ఎవరు హెల్ప్ చేయలేదు. 2 చేతులు జోడించి అడిగా, లిటరల్ గా ఎవరు హెల్ప్ చేయలేదు. సో నాకేం మళ్ళీ సమ్మిట్ పోద్దన్న బాధ ఉన్నప్పటికీ, ప్రాణం పోతే ఇంకా ఉండిపోద్ది కదా మొత్తం జీవితాంతం. సో ఐ డిసైడెడ్ టు గో విత్ హిమ్ బ్యాక్. సో తను ఎస్కార్ట్ చేసుకుంటా. నేనే అనుకున్నానంటే 8000 meters దిగటం చాలా ఈజీ. సో తను పట్టుకొని తను కొంచెం సపోర్ట్ చేస్తాడు యూజువల్లీ. సో 8000 metersకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యాంప్ ఉంటుంది, ఆ క్యాంప్ లో పెట్టేసి నేను సమ్మిట్కి వెళ్దాం నా యాక్చువల్ ప్లాన్. సో ఐ హ్యావ్ దట్ ఎనర్జీ, మళ్ళీ క్లైమ్ చేయగలుగుతాను మొత్తం ఓవరాల్ గాని. సో క్యాంప్కి వెళ్ళాక బేస్ క్యాంప్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, సరే ఇలాగా తిను సిక్ అయ్యాడు, హీ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్. సో నాకు వెళ్ళాలని ఉంది. షెర్పా ఎవరైనా అంటే అక్కడ ఎవరైనా క్యాంప్ లో షెర్పా ఉంటే ఐ విల్ బి హ్యాపీ టు గో విత్ దెమ్. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒకరిని పంపించడానికి కావద్దు, మేము ఇంకో షెర్పాని కింద నుంచి పైకి పంపిస్తాం. రూల్ అని ఇప్పుడు రూల్ ఉంటే రూల్, లేదంటే లేదు. బట్ ఇట్స్ ఏ కామన్ రూల్ టు గో విత్ షెర్పా, ఇట్స్ గుడ్ ఫర్ అస్ అంతే. సో ఫస్ట్ ఎప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్ అడ్వెంచర్స్ లో. సో వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంకో షెర్పాని పంపిస్తామని చెప్పారు. సో ఓకే అని చెప్పేసి నేను వెయిట్ చేసా షెర్పా కోసం. ఆయన రోప్ ఫిక్సింగ్ టీమ్ లో మెయిన్ అతను, అంటే హూ ఫిక్స్ ద రోప్ టు ద టాప్. సో వెరీ గుడ్ గైడ్. సో ఐ హావ్ గుడ్ హోప్స్, ఓకే వస్తున్నాడు కదా అని. సో ఆయన వచ్చాడు కొన్ని అవర్స్ లో, వచ్చి అన్విష్ గెట్ రెడీ అన్నారు. మళ్ళీ నేను బూట్స్ అన్ని వేసుకొని రెడీ ఉన్న టైంకి ఎవరైతే నాతో పాటు ఇన్నాళ్ళు జర్నీ చేసి నా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు పైన. సో ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ వెదర్ అనమాట. ఓకే. సో చనిపోయారు. ఇంకా ఏమైందంటే తిని మళ్ళీ వెళ్ళాలి, ఇంకా ఎవరైనా చనిపోతారో లేదంటే ఎవరైనా రిస్క్ చేయాల్సి వచ్చినా తిని ఇప్పుడు నాతో పాటు ఉంటే ఇప్పుడు నాది అదే పరిస్థితి అవ్వచ్చు ఒకవేళ ఆ వెదర్ లో, వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళు నన్ను ఏమన్నారు, మేము ఇంకా నేను తీసుకెళ్ళడం కావద్దు, నువ్వు కూడా కిందకు వచ్చేయాలని చెప్పారు. సో నేను ఎవరైతే పాసింగ్ అని షెర్పా ఉన్నాడో కిందకి స్టార్ట్ అయ్యాం. ఆ వెదర్ ఎక్కడైతే బ్యాడ్ అయిందో మొత్తం మౌంటైన్ అంతా చూపించింది. సో మేము మిస్కాలిక్యులేట్ చేసి స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే మా దగ్గర రిసోర్సెస్ లేవు. ఫస్ట్ వాటర్ లేదు, ఆక్సిజన్ అయిపోతుంది, ఎక్కువ హైట్ లో ఎక్కువసేపు ఉండలేము. వీ షుడ్ గో డౌన్ టు ద సేఫ్ క్యాంప్. సో స్టార్ట్ అయ్యి కిందకి నడుస్తుంటే
ఇంకా విపరీతమైన బ్యాడ్ వెదర్, అసలు మేము ఎటు నడుస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. సో మధ్యలో ఒక దగ్గర ఆగిపోయాం, అసలు నోవేర్, మాకు అది ఎక్కడ ఉందో ఏంటో ఏం తెలియదు, ఆగిపోయాం. ఫస్ట్ శాటిలైట్ ఫోన్స్ ఆఫ్ అయిపోయి, నో శాటిలైట్ ఫోన్స్, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఆల్మోస్ట్ ఇంకా డన్. సో మళ్ళీ ఇంకో 1 day పట్టింది నెమ్మదిగా కిందకి వెళ్ళటానికి. సో కిందకి వెళ్ళాము, అందరూ నన్ను దయ్యం చూసినట్టు చూస్తున్నారు. సో దే థింక్ దట్ ఐ వాజ్ ఆల్రెడీ డెడ్ ఇన్ ద మౌంటైన్. వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఈ అబ్బాయి చనిపోయాడని. ఓకే, డిక్లేర్ అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. సో ఇన్నాళ్ళు మౌంటైన్ లో సస్టైన్ అవడం చాలా కష్టం. షెర్పా ఆల్రెడీ ఇంజూర్ అయ్యాడని విషయం వాళ్ళకి తెలుసు. మీకు ఎన్ని డేస్ అన్న ఇదంతా, ఎన్ని డేస్ అయింది? ఇవన్నీ ఒక 3 days ప్యాటర్న్ లో జరిగింది. సో ఆ వెదర్ వల్ల, అంటే మాది నోవేర్ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ లేదు. సో యూజువల్లీ ఆ శాటిలైట్ ఫోన్స్ పోవడానికి అనేది కారణం ఏమవుతుందంటే క్రెవాసెస్ లో పడిపోతాయి. ఓకే, క్రెవాసెస్ అని ఇప్పుడు నువ్వు ఐస్ ఇలా బ్రేక్ అవుద్ది, చాలా డీప్ ఉంటాయి క్రెవాసెస్, చాలా మంది ఆ క్రెవాసెస్ లో పడి చచ్చిపోతారు. ఓకే, సో మేబీ అది జరిగి ఉండొచ్చు, ఎందుకంటే మేము ఆ రీజన్ లో ఉన్నాం, క్రెవాసెస్ ప్రోన్ రీజన్, అంటే ఎటు చిన్న అటు ఇటు అయినా పడిపోయే అవకాశాలు ఉండి చచ్చిపోయే అవకాశం ఉన్న ప్లేస్ లోనే ఉన్నాం. సో బట్ వీఆర్ సేఫ్. బట్ అలా చూస్తే నాకు భయం వేసింది, ఇన్ఫర్మేషన్ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలియదు. బేస్ క్యాంప్ వరకు వెళ్తే పర్వాలేదు, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిందంటే ఇంకా డన్, ఆల్ డన్. సో వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంటికి పాస్ చేయలేదు కానీ సార్కి పాస్ చేశారు. సో మా కోచ్కి పాస్ చేశారు. నేను మళ్ళీ వెంటనే వెళ్ళి క్యాంప్కి వెళ్ళి చెప్పాను, ఫైన్, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది, ఇలా ఇలా జరిగింది ఇదంతా. సో అందరూ ఏమనుకున్నారంటే ఇంక వెళ్తాడు ఇంటికి సేఫ్ గానీ, బట్ అందరూ అప్రిషియేట్ చేశారు, యూ డిడ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. ఇప్పుడు హిస్టరీలో ఎవరు చేయలేదు ఇలాగా, ఒక షెర్పాని హెల్ప్ చేయటం, అంటే ఎస్కాట్ చేయడం, కాపాడటం అంటే ఇట్స్ వెరీ బిగ్ వర్డ్ అనుకో, హెల్ప్ చేయటం అన్ని. మీరు వదిలేసి వచ్చుంటే ఆయన బతికే ఛాన్సెస్ ఉండేటివన్నా, కష్టం కదా అక్కడ ఆ హైట్ లో, అంటే మేబీ తను కూడా ట్రై చేసి రావచ్చు కదా. ఇప్పుడు నేను వదిలేసాను, వదిలిస్తాను రావడానికి మేబీ ప్రయత్నించుండి ఎవరు హెల్ప్ లేకుండా వచ్చినా బతకచ్చు. అంటే మనం మొత్తం క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలి, ఎందుకంటే తను నాకు సపోర్ట్ చేశాడు, నేను మోసుకొని రాలా. ఓకే, సో తను హెల్ప్ చేశాడు, తనకి నేను హెల్ప్ చేశాను, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హోల్ క్రెడిట్. సో తను సేవ్ చేయడం, నాకు మొత్తం షెర్పాస్ అందరూ నా టెంట్కి వచ్చి పేరున చెప్పేవారు థ్యాంక్స్. సో డిడ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్, డోంట్ వరీ అబౌట్ సమ్మిట్, ఇది అందరూ చేస్తారు, నువ్వు చేసింది నెక్స్ట్ లెవెల్ టు ద సమ్మిట్. సో నువ్వేం బ్యాడ్ గా ఫీల్ అవ్వకాను. సో అందరూ ఏమనుకున్నా నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకున్నా, నేను అసలు ఈ డెసిషన్ తీసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఎక్కుతానని. సో ఎందుకంటే ఒకసారి అక్కడ వరకు వెళ్ళి రావడం చాలా ఇంపాసిబుల్ థింగ్. సో మళ్ళీ వెళ్తానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను మళ్ళీ చెప్పి ఎక్కుతానని. సో నాకు ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు కట్టా ఉన్నారో వాళ్ళు ఎవరు అసలు ఒప్పుకోలే. ఈవెన్ నా కోచ్ ఆయనకు కూడా కాల్ చేసి ఎక్కుతానని ఆయన అన్నారు, ఇట్స్ నాట్ ఎ గుడ్ డెసిషన్ ఏమో అని అన్నారు. అలాగని డిస్కరేజ్ చేయలేదు, అలాగని ఎంకరేజ్ చేయలే. సో ఆయన ఏంటంటే ఆయన వేరే, ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి మౌంటైన్స్ కోసం బాగా తెలుసు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ తెలుసు, ఒక మనిషి చావు బతుకుల వరకు వెళ్ళాడని తెలుసు, అక్కడ ఆల్రెడీ 4 చచ్చిపోయారని తెలుసు, ఇన్ని తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు పుష్ చేయరు కదా. సో ఇది న్యూట్రల్ స్టేట్, బట్ నేను చాలా స్ట్రాంగ్ బిలీవ్ ఉన్నా ఎక్కాలి అని. సో ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అందరూ ఎక్కకూడదని చెప్తున్నారు. సో అక్కడ మనకి సిఏపిఎఫ్ అని సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, ఇండియన్ టీమ్, ఇండియా 40 మంది జవాన్స్ పంపించింది. వాళ్ళందరినీ ఎవరెస్ట్ ఎక్కడానికి ఇండియా స్పాన్సర్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు వద్దులే ఇంకా నువ్వు రిలాక్స్ అవ్వు, ఈసారికి నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. బట్ నేను ఒప్పుకోలే. మళ్ళీ దాని తర్వాత మాంగ్స్ ఉంటారు అక్కడ, అంటే ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పూజా సెరమనీ నడుస్తుంది, అది అక్కడ టిబెటియన్ మాంగ్స్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే ఎవరెస్ట్ అన్నది ఒక గాడెసెస్, దాన్ని అందుకే సాగర్ మాత అని పిలుస్తాం. ఆవిడ నేను ఎక్స్పెక్ట్ చేయట్లా, అంటే యాక్సెప్ట్ చేయట్లా, అంటే నువ్వు ఎక్కాలని ఆవిడ ఒప్పుకోవట్లా అన్నట్టు చెప్పారు నాకు. అది నేను అసలు తీసుకోలేకపోయాను, బాధపడిపోయారు. ఇప్పుడు కింద నేను మామూలుగా ఒక మనిషికి సాయం చేస్తే నేను ఎక్కలేదు అన్నందుకే నేను చాలా హట్ అయ్యా. ఇప్పుడు మౌంటైన్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారో అది నేను తీసుకోలేకపోయా. సో దెన్ ఐ డిసైడెడ్ అగైన్ నేను ఖచ్చితంగా ఎక్కాలి, ఇంక ఇక్కడ అయితే ఎక్కుతా లేదా చచ్చిపోతాను, 2 ఆప్షన్స్, ఏ ఆప్షన్ లేదు. సో నేను మా ఏజెన్సీకి ఒప్పించా, సో నేను ఎక్కుతాను, ఐఎమ్ ఫిట్, మీరు ఏమైనా టెస్ట్ పెట్టారంటే పెట్టండి ఇలాగే. సో వాళ్ళు ఇంకా అన్ని ఒక మంచి పని చేసాం కాబట్టి అక్కడ సాఫ్ట్ కార్నర్ ఈ అబ్బాయికి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఫిట్ గానే ఉన్నానని తనే చెప్తున్నాడు, అండ్ వీఆర్ సీయింగ్ అని ఇంకా ఒప్పుకున్నారు. నాకు అప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి టెంట్ కి. ఒకళ్ళు వచ్చి నువ్వు బాగా వెయిట్ లాస్ అయిపోయావు, సో ఏదో ఒక విధంగా మళ్ళీ పుట్ ఆన్ చేయ వెయిట్, ఇవన్నీ నేను శుభ్రంగా ఎక్సర్సైజ్ చేసుకుని తింటానే ఉన్నాను 5 days. తిన్న తర్వాత ఏదైతే సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ అన్న టీం ఉందో వాళ్ళతో పాటు పంపించారు నన్ను. మళ్ళీ సేమ్ టీము మన ఇండియన్స్ అందరూ వాళ్ళతో పాటు స్టార్ట్ అయ్యి క్యాంప్ 2 అంటే 7,000 meters వరకు వెళ్ళాం. మళ్ళీ మొత్తం వెదర్ అంతా వర్స్ట్. దట్ ఆర్ ద 2 cyclones which happened at that time హిమాలయన్ రేంజెస్ లో. ఇండియాలో జరిగే సైక్లోన్స్ అవి అక్కడ చూపించింది ఎఫెక్ట్. సో మేము ఇంచుమించు 3 days ఉన్నాం. 3 days తర్వాత అక్కడ రేషన్ అయిపోవడం మొదలైంది. మనుషులు బాగా వీక్ అయిపోతారు బికాస్ ఆఫ్ విండ్. టాయిలెట్కి వెళ్ళాలని బయటకు వెళ్ళడానికి భయపడేవారు, టెంట్లు ఎగిరిపోయేవి. సో లిమిటెడ్ టెంట్స్, లిమిటెడ్ ఫుడ్, ఇవన్నీ.
సో బెటర్ ఛాన్సెస్ ఆఫ్ డైయింగ్. మెజారిటీ పీపుల్ చచ్చిపోయే అవకాశం ఉన్న టైం అది. యూజువల్లీ ద వర్స్ట్ వెదర్ ఎవరెస్ట్ లో. సో చెప్తే మనం ఏదో బాగా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాం అనుకుంటారు కానీ ఆ రోజు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరూ చెప్పగలుగుతారు ఏం జరిగిందో. సో ఈ ఆర్మీ టీమ్ ఏమని డెసిషన్ తీసుకుందంటే 4th డే ఇండియా టీమ్ డిసైడెడ్ టు గో డౌన్. ఓకే, ఆర్మీ టీమ్ బ్యాక్ అవ్వడానికి డెసిషన్, అంటే కమాండ్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఇంకా కమాండ్ వచ్చిందంటే వాళ్ళు ఫాలో అవ్వాలి కదా. అలా ఎక్కాలన్న వాళ్ళకి కూడా ఇంకా ఎక్కడానికి ఉండదు. కరెక్ట్. సో నాకు కూడా వచ్చారు టెంట్ కి వచ్చి వి ఆల్ ఆర్ గోయింగ్ డౌన్, నువ్వు కూడా రా అని అడిగారు ఎవరైతే హెడ్ ఉన్నారో ఆఫీసర్. సో నేను చెప్పాను నేను రాను అని. వాళ్ళు బయటకు వచ్చి అరిచాడు నా మీద. ఆయన లేడీ అందరూ అరిచారు, ఇటు ఖచ్చితంగా మౌంటైన్ లో చచ్చిపోతాడు, ఇటు రాడు వెనక్కి, ఎంత హెడ్ స్ట్రాంగ్ ఉన్న మనిషిని మేము లైఫ్ లో చూడలేదు, వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ హీస్ నాట్ కమింగ్ అని. సో నేను ఎలా చెప్పానంటే నాకు గవర్నమెంట్ ఫండ్ చేయాల, నేను నా ఎలోన్ గా వచ్చా, సో నేను ఎక్కుతా, నాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని చెప్పా. వాళ్ళు నెగిటివ్ తీసుకున్నారు, ఏదో చిన్న అయింది, బట్ దే ఆర్ ఓకే ఎక్కుతాడు కదా మన ఇండియానే కదా. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది జవాన్స్ వచ్చారు టెంట్కి వచ్చి, మాకు ఎక్కాలని ఉంది బట్ డెసిషన్ ఇస్ డెసిషన్, మాకు మేము వెళ్ళిపోతున్నాం, మా ప్రేయర్స్ అన్ని నీ మీద ఉంటాయి, బట్ టేక్ కేర్, ఏదైనా అయితే వెనక్కి వచ్చేసి డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ అని చాలా మంది బ్రదర్స్ లాంటి వాళ్ళు అందరూ వచ్చి, సిస్టర్స్, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు అప్పుడు ఎక్కేవాళ్ళు. సో అందరూ వచ్చి బాగా గైడ్ చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో 3 days అక్కడే ఉన్నా, వెదర్ క్లియర్ అవ్వాల. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా 3 days అక్కడే, అదే ఫుడ్ అదే ఇది అన్ని. అప్పుడు ఇంక నా షెర్పా వచ్చి నా దగ్గరికి, ఎవడైతే తను 9 times ఎక్కారు టెంబా అని, తను నాకు షెర్పా కింద ఇచ్చి పంపించారు. ఆయన వచ్చి నాకు చెప్పాడు అనిమిష్ ఇట్స్ నాట్ గోయింగ్ టు పాసిబుల్, ఇంక నువ్వు గివ్ అప్ ఇవ్వాల్సిందే. షెర్పా కూడా చెప్పేసారు నాకు వచ్చి డైరెక్ట్ గా టెంట్ లో కూర్చొని, నేను గివ్ అప్ ఇవ్వనని చెప్పా. ఇంకా అన్ని విధాలుగా చెప్పాడు, నాకు వచ్చిన బేబీ ఉంది, వీ హావ్ టు గో డౌన్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని. నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడిగా, టెంట్ మొత్తం వెళ్ళిపోయిందని, అంటే క్యాంప్ మొత్తం అందరూ వెళ్ళిపోయారంటే లేదు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా పాజిటివ్ గా మనలాగా ఆలోచిస్తున్నారు కదా, ఐ వాంట్ టు వెయిట్. ఎవరు అందులో ఒక ఆయన నిర్మల్ పూర్జా అని ఉన్నాడు, ఆయన 14 peaks ఫాస్టెస్ట్ ఎక్కిన ఆయన మీద నెట్ఫ్లిక్స్ లో మూవీ ఉంది. ఓకే, సో నిర్మల్ పూజ ఫేమస్ మౌంటైనర్ ఆ ఎరాకి. సో నేను చెప్పా తను ఎక్కితే నేను కూడా ఎక్కుతా, తను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా, తను వెనక్కి వెళ్ళిపోతే నేను కూడా తనతో పాటు వచ్చేస్తా, లేదు తను ఎక్కుతాడా నేను కూడా ఎక్కుతాను. సో నేను తన కోసం వెయిట్ చేస్తున్నా, తను ఎక్కితే నేను స్టార్ట్ చేద్దాం అని. తను ముందు రోజు ఎక్కేసాడు, నాకు తెలియదు వెళ్ళి వచ్చాడని కూడా తెలియదు. వెళ్ళి వచ్చాడు, బట్ మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఏదైతే మేము ఉన్నాం క్యాంప్ లో 7,000 నుంచి, సో అక్కడ నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇక్కడ నుంచి హై క్యాంప్కి వెళ్ళి అక్కడ నుంచి సమ్మిట్కి వెళ్ళాలి. సో వాళ్ళు మాకు ఏం చెప్పారంటే స్నో 2 meters లో ఉంది. సో ఇప్పుడు మామూలుగా ఎవరెస్ట్ లో ఎక్కినప్పుడు చాలా స్టెప్ బై స్టెప్ వేయడం చాలా కష్టం, చాలా స్లోగా వెళ్తారు. సో వీడియోస్ చూస్తే తెలుస్తుంది చాలా మందికి, సో అంత ఫాస్ట్ గా ఎక్కడానికి అవ్వదు. సో అందులోకి ఇంత స్నో ఉన్నప్పుడు నువ్వు స్టెప్ తీసేయాలి పైనుంచి, అంటే ఇప్పుడు మామూలుగా నడిచేదానికి ఇంత హైట్ ఎత్తి కాల్ మళ్ళీ దించి ఎక్కేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇది ఇంపాసిబుల్ అని చెప్పారు, అంటే బాగా ఎక్స్పీరియన్స్ మౌంటైన్స్ అయితే ఎక్కగలుగుతారు, బట్ యు ఆర్ వెరీ న్యూ టు మౌంటైనరింగ్ కదా, ఇంపాసిబుల్ అని చెప్పారు. దెన్ ఐ డిసైడెడ్ ఖచ్చితంగా ఎక్కాలి. సో ఈ ఇంపాసిబుల్ నాకు మోటివేషన్, అంత మించి ఇంకేం లేదు. సో ఐ డిసైడెడ్ నేను మా షర్పాకి చెప్పి వెళ్దాం అని. సో హీఈస్ ఆల్సో ఓకే ఎక్కుదాం, ఇంకేమీ సమస్య లేదు అని. సో వి స్టార్టెడ్ క్లైంబింగ్ అండ్ మేము స్టార్ట్ చేసింది 30th May స్టార్ట్ అయ్యాం. మే స్టార్ట్ అయ్యి 30 నైట్కి వెళ్ళాం, 31st నైట్కి ఎప్పుడు హై క్యాంప్కి. ఆ రోజు నైట్ సబ్మిట్ చేసాం. సో హిస్టరీలో June 1st సబ్మిట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేను June 1st 5 AM ఫైనల్ గా 3rd time ఎవరెస్ట్ సబ్మిట్ చేశాను. అప్పుడు ఫీలింగ్ ఎట్లుండిందన్న? వెరీ హ్యాపీ. అంటే అసలు ఇప్పుడు ఇంతమంది కాదు, ఎంతో మంది చాలా ఎక్స్పీరియన్స్డ్ ఈవెన్ మాంగ్స్ ఇంతమంది చెప్పినా వి మేడ్ ఇట్ అంటే ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు ఇదే హ్యాపీనెస్, అంతకుమించి ఇంకేం కాదు. సో సక్సెస్ఫుల్గా 3rd time వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసి చాలా హ్యాపీగా కిందకు వచ్చి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. There is a story behind the 3 summits. ఒక మూవీ తీయచ్చేమో అన్న, ఓన్లీ మీ మౌంట్ ఎవరెస్ట్ మీద ఒక మూవీ తీయచ్చేమో ఫ్యూచర్ ఆల్రెడీ రావాలని కోరుకుంటున్నాను. 100%. మీరు ఇప్పటి వరకు వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చింది. సో part 2 మరింత ఎంగేజింగ్గా, మరింత అడ్వెంచరస్గా ఉంటుంది. సో part 2 నేను పెట్టగానే మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసారా? డన్.